అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో ముసలం ముదురుతూనే ఉంది. తుంగతుర్తి నియోజకవర్గంలో మరోసారి హై టెన్షన్ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. తిరుమలగిరిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య తీవ్ర ఘర్షణ, మరి ముఖ్యంగా వారి వర్గాలు మాత్రం తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంది. ఇప్పటికే నాయకుల మధ్య మాటల తూటాలు పెడుతుంటే క్షేత్రస్థాయి వారి యొక్క వర్గాలు, పార్టీ క్యాడర్ కు సంబంధించి మాత్రం తీవ్ర ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే సామేల్ కు వ్యతిరేకంగా మంత్రి యొక్క వర్గం ప్రెస్ మీట్ నిర్వహించడం, ఈ ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గీయులు. అయితే ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులతో పాటుగా కొంతవరకు తోపులాట కూడా చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కొద్ది రోజులుగా మంత్రి కోమటిరెడ్డి సామేల్ మధ్య సాగుతున్నటువంటి మాటల యుద్ధమైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరి ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి పైన మందుల సామేల్ చేస్తున్నటువంటి మాటల తూటాలు, మంత్రివర్గంలో వీరిద్దరికి తొలగించాలి అంటూ కూడా అని చేస్తున్నటువంటి కామెంట్. కానీ ఈసారి ఇచ్చేటువంటి మంత్రివర్గంలో సరైనటువంటి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలంటూ ఆయన తెర మీదకి తీసుకొచ్చినటువంటి వైనం పార్టీలోనే కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ లో అంతర్గత వర్గ పోరు మాత్రం తాజాగా తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి ఘర్షణాత్మకమైనటువంటి విజువల్స్ ను ఓసారి పరిశీలిద్దాం. ప్రధానంగా రెండు వర్గాల మధ్య తారాస్థాయికి చేరినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. పోలీసులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను చెదరగొడుతున్నారు. కానీ కొట్టుకున్నటువంటి వారు ప్రత్యర్థి పార్టీలు అయితే మనం పప్పులో కాలిస్తున్నట్టే. ఒకే పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకుల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు, వారి మధ్య సాగుతున్నటువంటి ఆధిపత్య పోరు, ఈ ఆధిపత్య పోరాటం మరోసారి రోడ్డున పడి తీవ్ర ఘర్షణ వరకు దారి తీసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తిరుమలగిరిలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణ, అసలు దీనికి కారణం ఏంటి అనేటువంటి ఇష్యూ కూడా గత కొంతకాలంగా నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగానే మనం చూస్తున్నాం. తాజాగా ప్రోటోకాల్ తో పాటుగా ఆధిపత్య పోరు మాత్రం తుంగతుర్తి నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. మోత్కూరు ప్రాంతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే సామేల్ కు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రహదారి పనుల తనిఖీలకు వెళ్లడం, తన నియోజకవర్గంలో అసలు స్థానిక ప్రజాప్రతినిధికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఆయన్ని పిలవకుండా, ఆ అంశం పైన కనీసం ఆయనకి సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా ఈ ప్రోటోకాల్ ని ఉల్లంఘిస్తారు అంటూ కూడా సామేల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా ఎస్సీ నియోజకవర్గాల పైన ఆధిపత్యాన్ని చలాయించేటువంటి రీతిలో ఆయన మాట్లాడటం కూడా కొంతవరకు కీలకంగా మారింది అనేది మాత్రం సామేల్ వర్షన్ గా తెలుస్తుంది. తాజాగా తిరుమలగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే సామేల్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతుదారులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వారందరూ వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడేటువంటి రీతిలో తగిన ఏర్పాట్లు చేసుకున్న వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గీయులు భారీగా అక్కడికి తరలి వచ్చారు. అసలు ప్రెస్ మీట్ ఏ విధంగా నిర్వహిస్తారు అంటూ కూడా వారిని అడ్డుకున్నారు. ఒకరికొకరు ఎదురుపడి తీవ్ర పదజాలంతో దూషించుకుంటూ, భౌతికంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ తోపులాటకు కూడా దిగడం జరిగింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగడం, ప్రెస్ మీట్ వేదిక వద్ద పరిస్థితి చాలా అద్భుతకరం, మరి ముఖ్యంగా ఉద్రిక్త పరిస్థితుల వైపు అడుగులు వేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ఎంత ప్రయత్నించినా వినకపోవడం, పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసి కూడా నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా కోమటిరెడ్డి వర్గం వర్సెస్ సామేల్ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే మందుల సామేల్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ల ద్వారా అసలు తాను ఎమ్మెల్యేగా గెలిచాను, ఎవరి భిక్ష కాదంటూ కూడా ఎమ్మెల్యే అంటున్నారు. తన నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీరు జోక్యం చేసుకోవడాన్ని నేను సహించేది లేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీసుకొని వెళ్తాను. అయితే రాజగోపాల్ రెడ్డి కేబినెట్ లో బెర్తును ఆశిస్తున్నారు. మీరు అసలు కేబినెట్ నుంచి తొలగించాలి, జిల్లాకి ఇచ్చేటువంటి 2 మంత్రి పదవులు కూడా కీలకమైనటువంటి సామాజిక వర్గాలకి కేటాయించాలి.
అణగారిన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యాన్ని కల్పించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేను భయపడను, అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు, అణగారిన వర్గాలపైన పూర్తి స్థాయిలో తమ దృష్టిని పెడుతున్నారు. దీంతో పాటుగా ఏదైతే మంత్రులు చెప్పినటువంటి కామెంట్స్, రాజగోపాల్ రెడ్డి మరోవైపు తుంగదుర్తితో పాటుగా భువనగిరి వంటి కీలక అసెంబ్లీ స్థానాలు తానే గెలిపిస్తానని బహిరంగంగా చేసినటువంటి కామెంట్, అంటే ఒక కీలక ఎమ్మెల్యేను, అణగారిన వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను ఇంత తక్కువ చూస్తారా, నియోజకవర్గంలో కనీస ప్రాతినిధ్యం లేకుండా చేస్తారా అనేటువంటి రీతిలో కూడా ఆయన వరుసగా కామెంట్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన స్పందించడం, సామాన్య వ్యాఖ్యలను తాము సీరియస్ గా అసలు తీసుకోవడం లేదంటూ కూడా ఆయన ప్రకటించడం, గతంలో తన వద్దకే వచ్చి కాంగ్రెస్ టికెట్ అడిగారు, అసలు అతని విజయం కోసం తాను కూడా కృషి చేశాను అనేటువంటి రీతిలో కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా పడబోతుంది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు కీలకమైనటువంటి జిల్లాగానే భావించాలి. మొదటి నుంచి కూడా వర్గపోరు ఉన్న సొంత పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా రోడ్డున పడడం లేదా ఇలాంటి దాడులకు దిగడం, ఈ మొత్తం కూడా నాయకత్వానికి ఒక పెద్ద గట్టి ఎదురు దెబ్బగాని భావించాలి. మరి చూడాలి దీనిపైన ఏఐసిసితో పాటుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది. సో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా మారినటువంటి వ్యవహారానికి పులి స్టాప్ పెట్టేటువంటి ఆలోచన మనకు కనబడుతుందా? ఇప్పటి వరకు నాయకుల మధ్య సాగినటువంటి విమర్శ ప్రతి విమర్శ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఘర్షణ వరకు వెళ్ళినటువంటి నేపథ్యం, జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది అనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. చూడాలి పూర్తి స్థాయిలో ఏ విధంగా దీనిపైన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుందో. ఇంతకు వారు ఏమంటున్నారో వారి వర్షన్ ఒకసారి చూద్దాం. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజాపాలన కోసం ఒక్కరు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ఒక్కరు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు మాట తీయరు. ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట చేస్తున్నా నేను, 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇలా ఎస్టీ నుంచి, లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యే గెలుచున్నారు. వాళ్ళ మీ ఇష్టం వచ్చినడికి ఇవ్వండి, బర్త్ చేయండి. 106 గ్రామాలలో ఇవాళ లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పట్టిరు. అదేవిధంగా యాదవులు, ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కును హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా నేను కంప్లైంట్ చేస్తాను మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నేను పట్టుకొచ్చాను కాదు, నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుని. నేను నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచ్ అంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? మందుల సామల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతున్నారు. నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇచ్చిన దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామల్ గారు, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళ టికెట్ తీసుకొచ్చి, అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మున్గోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరకల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత
పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. మేము ఎవరికి నా గురించి మాట్లాడిండు మందుల సామెలు అంటే నాకు ఒకటే సామెత గుర్తొస్తుంది, వినాశకాలే విపరీత బుద్ధి. నాలాంటి వ్యక్తి నీకు టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీ గురించి నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. ఈ రోజు ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఎమ్మెల్యే వల్ల వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నా. మీరందరూ కూడా సహనంతో ఉండండి, మీరు తొందర పడకండి. నా గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా, మందుల సామెల్ గారు ఎన్ని మాట్లాడినా మీరు రియాక్ట్ కాకండి. మీ ఎమ్మెల్యేని మీరు గౌరవించుకోండి, మీ ఎమ్మెల్యేని మీరు గౌరవించుకొని ఆయనకు సహకరించండి. మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోండి.